సో, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అద్భుతమైన వ్యాపారానికి స్వాగతమండి. అందరికీ వెల్కమ్ అండి. ఏదైనా కొత్తది వినే ముందు, ఇంతకుముందు మనం ఏదో ఒక వర్క్‌లో ఉంటాం. కాబట్టి వినడానికి ఇష్టపడం. దానికి తోడు చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, నాకు టైం లేదని జెప్తుంటారు. సో, మనం చేస్తున్నటువంటి పనిలో ఏదో ఒక సమయంలో ఆటంకాలనేవి వస్తుంటాయి. అవి సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలండి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. విజయం సాధించగలము. సో, అసలు ఈ వ్యాపారం ఎందుకు చేయాలి? ఈ వ్యాపారం అనేది మనం ఎందుకు చేయాలని జూసుకున్నట్లయంటే, సో, మంచి ఆరోగ్యం కోసమండి. సో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో మంచి ఆరోగ్యం అనేది లేదు. హాస్పిటల్‌లు పెరుగుతున్నాయంటే మనం ఎలా ఉంటున్నామనేది జూసుకోవాలి. సో, మంచి చదువు కోసమండి. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇయ్యాలి. మనం తీసుకున్న లైఫ్ స్టైల్ కాకుండా పిల్లలకు మంచి చదువునివ్వాలి. సో, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని ఉంటదండి. సో, మన ఉన్న షెడ్యూల్‌లో మనం చేస్తున్నట్టు పనుల్లో పేరెంట్స్ ఒక దగ్గర, మనం ఒక దగ్గర. సో, అనాథాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. స్వమే స్వేచ్ఛ. ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల్లో హడావుడి తినడానికి కూడా టైం ఉండట్లేదు. అలాంటి సమయ స్వేచ్ఛ అనేది లేదు. డబ్బు స్వేచ్ఛ అనేది మనం చేస్తున్న పని ఎక్కువైతుంది. డబ్బనేది తక్కువుందండి. సో, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నట్లయంటే ఈ రోజుల్లో ఈఎంఐతోనే సరిపోతుందండి. బ్యాంక్‌లో నిల్వ గూడా ఉండట్లేదు. సో, ఒక డ్రీమ్ హౌస్ కల కారనేది ఉంటది. కానీ మనం జేస్తున్నటువంటి పనిలో కార్ తీసుకోగలుగుతున్నామా? అలా చూసుకున్నట్లయితే డ్రీమ్ హౌస్ ఒక మంచి ఇల్లు కట్టుకోగలుగుతామా 2, 3 కోట్లు పెట్టి అనేసి చూసుకున్నట్లయితే అది లేదు అని చెప్పొచ్చండి. సో, చారిటీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, టెంపుల్స్ దగ్గర, ఫుట్‌పాత్‌ల పైన ఎంతో మంది ఉంటుంటారు. కానీ మన దగ్గరనే మనీ ఉండదు గదండీ చారిటీ ఇవ్వాలని. సో, ఇవ్వాలనిపిస్తది కానీ ఉండదు. కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి పనిలో గాని, జాబ్‌లో గాని పొందగలుగుతున్నారా అంటే లేదని జెప్పొచ్చు. అవునా కాదా ఫ్రెండ్స్? మరిప్పుడు నేను చెప్పబోయే ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు గూడా శ్రద్ధగా విని ఆచరించినట్లయితే ప్రతిది కూడా మీ సొంతమవుతుంది. సో, అదేంటిదని జూసుకున్నట్లయంటే వెస్టేజ్ మన కంపెనీ పేరొచ్చేసి వెస్టేజ్ కంపెనీ అండి. మన భారతదేశం కంపెనీ. సో, ఎండీ గౌతమ్ గాలి సార్ దీన్ని స్థాపించడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు గూడా ఆరోగ్యంగా ఉండాలి. అదే విధంగా ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని గూడా పొందొచ్చు. సో, అదే ఉద్దేశ్యంతో మన వెస్టేజ్‌ని స్థాపించడం జరిగిందండి. మన గాడ్ ఫాదర్ అని జెప్పొచ్చు. ఎండీ గౌతమ్ బాలి సార్. సో, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందని చూసుకున్నట్లయంటే 2004 జూన్ 2న స్థాపించడం జరిగింది. సో, అప్పుడు 2 ఆఫీసులతోని స్టార్ట్ అయింది. 2 వస్తువులతోని స్టార్ట్ అయింది. సో, ఆ సంవత్సరం 6 వ్యక్తులతోని మాత్రమే స్టార్ట్ అయిందండి. సో, 5,00,00,000 టర్నోవర్ జరిగింది. సో, అప్పుడు మన ఇండియన్ కంపెనీ మన ఇండియాలో ఉండేదండి. సో, ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతము 65 పెద్ద ఆఫీసులున్నాయి. 2 ఆఫీసులున్న కాస్త 65 పెద్ద ఆఫీసులయినాయి. 6,000 ప్లస్ చిన్న ఆఫీసులున్నాయండి. సో, చిన్న చిన్న ఆఫీసులను చూసుకున్నట్లయంటే ఇక్కడ మాకు దగ్గరగా వరంగల్ స్టోర్ అండి. సో, ఇటు మచ్చాపూర్ స్టోర్, భీమారం అలాంటివి చిన్న చిన్న ఆఫీసులు 6,000 ఉన్నాయండి. సో, 2 ప్రాడక్ట్‌లు కాస్త 2 వస్తువులు కాస్త ఈరోజు చూసుకున్నట్లయంటే 300 ప్లస్ వస్తువులున్నాయి. సో, 3,00,00,000 మంది ఈ వేస్టేజ్‌గా ఉన్నారు. సో, నాలాంటి వ్యక్తులు నేను దాంట్లో 3,00,00,000 మంది ఉన్నారండి. సో, ప్రతి సంవత్సరం 3,000,00,00,000 టర్నోవర్ జరుగుతుంది. సో, అప్పుడు మన ఇండియాలోనే స్టార్ట్ ఉన్న కంపెనీ ఇప్పుడు 9 దేశాలకు వెళ్తుందండి. చెప్పుకోవచ్చు ఒక సంవత్సరంలో మన ఇండియన్ కంపెనీ 9 దేశాల రన్ అయితుందంటే బిజినెస్ గ్రోతింగ్ ఎలా ఉందో చూసుకోండి. సో, మరి దీంట్లో ఏమేం వస్తువులున్నాయి చూద్దామండి. సో, మనం నిత్యం వాడుకునే వస్తువులు. ఇంట్లో వాడుకునే వస్తువులండి. సో, పొద్దున్న లేస్తే మనం వాడేది సబ్బు, పేస్టు, హెయిర్ ఆయిలు, వంట నూనె గావచ్చు. సో, ఇలాంటి అందానికి సంబంధించినవి. ప్రతి ఒక్కరం జెంట్సే గావచ్చు, ఆహ్, లే జెంట్సే గావచ్చు, ఎవరైనా అందంగా ఉండాలనుకుంటామండి ప్రతి ఒక్కరం. ఈరోజు లేడీస్ గాదండి జెంట్సే అందంగా ఉండాలనుకుంటున్నారు. అంతకు మించి రెడీ అయితున్నారు. కాబట్టి మన దగ్గర బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మంచి ఆర్గానిక్ అండి. బయట ఈ
ఇండస్ట్రీ వాళ్ళు, సెలబ్రిటీస్ వాళ్ళు క్యాన్సర్‌తోని స్కిన్ క్యాన్సర్‌తోని చనిపోతున్నారు. సో, మన దాంట్లో న్యాచురల్‌తో ప్యూర్ ఆర్గానిక్‌తోనున్నాయండి. అందానికి సంబంధించినవి. సో, ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించినవంటే నేనే ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. ఆహ్, బెస్ట్ సప్లిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. గౌతమ్ బాలి సార్‌కి చెప్పుకోవాలి. 10 సంవత్సరాల నుండి ఉన్న థైరాయిడ్ నాకు ఈ ఆరోగ్యంతోనే నేను కనెక్ట్ అయ్యానండి ఈ బిజినెస్‌కి. జస్ట్ 4 నెలల్లో మంచి రిజల్ట్ వచ్చింది నాకు. థైరాయిడ్ అనేది తగ్గిపోయింది. సో, ఆహ్, మంచి ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో, నాలుగోది వ్యవసాయానికి సంబంధించిందండి. బయట మొత్తం కెమికల్‌తోని వాడుతున్నారు రైతులు. సో, తినే ఫుడ్ మొత్తం కల్తీ అయిపోతుంది. కాబట్టి మనం వ్యవసాయానికి సాధ్యమైనంత వరకి మనకు రైతులకు తెలిసినంత వరకి మనం ఇది ప్యూర్ ఆర్గానిక్‌తోనున్న పద్ధతి. వీటిని సజెషన్ చేయొచ్చండి. సో, వాటర్ ప్యూరిఫైయర్. మనం తాగుతున్న వాటర్ మినరల్ వాటర్ అంటున్నాం. కానీ మినరల్స్ ఉంచట్లే. కెమికల్సే ఉంటున్నాయి. సో, వాటర్ తాగితే మోకాలు నొప్పులనేవి వస్తున్నవి. అనేకమైన జబ్బులొస్తున్నాయి ఆ వాటర్‌తోని. సో, మన దగ్గరుంది షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్. చాలా మంచి వాటర్ అండి. ప్రతి ఒక్కరం తాగొచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు. సో, ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. సో, బయట ఎక్కువుందా డస్ట్ అని చూసుకుంటే ఇంట్లో ఎక్కువుందా అంటే మన ఇంట్లోనే ఉంటదెక్కువ. అది ఎక్కడనో కాదండి. మనం తిరిగే ఫ్యాన్‌కే చూసుకోవచ్చు. ఎంత డస్ట్ ఉందని. సో, ఇట్లాంటివి మొదలైనవి చాలా ఉన్నాయండి. 350 ప్లస్ రకాల ప్రొడక్ట్స్. సో, మరి ఇవన్నీ అందరం వాడతానమా? కొందరం వాడతానమా? ప్రతి ఒక్కరం వాడే వస్తువులే ఇవన్నీ. సో, మరి ఎక్కడి నుండి తెచ్చుకుంటానం మరి వీటిని? మరి ఎలా కొంటున్నామని చూసుకున్నట్లే అంటే, సో, ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ అండి. ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్‌లో మనం వాడుతున్నాం ఇప్పుడు ప్రెజెంటు. సో, నేను సో, డైరెక్ట్ కంపెనీ దగ్గరికెళ్ళాం గదండీ! సో, ఒక కిరాణా షాప్‌కెళ్ళి తెచ్చుకుంటున్నాము. కిరాణం అతను తయారు చేస్తున్నాడంటే ఒక డీలర్, డీలర్ నుండి డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ నుండి స్టాకిస్ట్ అండి. స్టాకిస్ట్ నుండి కంపెనీ. సో, రూ. 30 తయారు చేసి 10% చూసుకొని 40%కి మనకు బయటికి రిలీజ్ చేస్తుంది. సో, ఇక్కడికి మన దగ్గరకొచ్చేసరికి రూ. 100 పెట్టి పే చేస్తున్నాం. అవునా కాదండి? ఇక్కడే మనకు బిజినెస్ అనేది అర్థం చేసుకోవాలి. రూ. 100 పెట్టి మనం పే చేస్తున్నాం. మరి ఈ 60% అనేది ఒక వస్తువు మనకు తెలియాలంటే ఈ 60% అనేది మిడిల్ మ్యాన్ తీసుకుంటున్నారు. ఒక యాడ్స్ వాళ్ళు. సో, వాడింది మనము, ఇచ్చేది కంపెనీ. మిడిల్ మ్యాన్‌లు ఎందుకు తీసుకుంటున్నారని చూసుకున్నట్లయింటే, ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి మనకు యాడ్ ఇయ్యడం వల్ల, ఆ ప్రొడక్ట్ మనకు ఆ వస్తువు మనకు తెలిసి మనం వాడుతున్నామండి. సో, ఈ యాడ్ ఇచ్చే వాళ్ళకి సెలబ్రిటీస్ వాళ్ళకి డబ్బు లేదా? చాలా హోదాలల్ల అంటే బెంజ్ కార్‌లల్ల తిరుగుతున్నారు. వాళ్ళే యాడ్స్ ఇస్తున్నారండి. 60% అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. మన గౌతమ్ బాలి సార్ ఇక్కడ చాలా గొప్పగా ఆలోచించిన విషయం ఏందంటే, సో, మన వెస్టేజ్ కంపెనీ ఆలోచించింది. వ ఇక్కడ అనే పర్సను 100% పెట్టి తీసుకుంటున్నాడు. ఇక్కడ గూడా సేము. సో, 40%కి మనకొస్తుంది కంపెనీ దగ్గర నుండి. సో, మరి 60% అన్నది ఈ మిడిల్ మ్యాన్స్ అనేది ఎవ్వరు లేరండి. సో, కంపెనీ ఉంటుంది. ఇక్కడ అనేది మనమే ఉంటున్నాం. సో, మిడిల్ మ్యాన్స్ అనేది లేరిక్కడ. సో, ఈ 60% అని తిరిగి మనకే ఇస్తా అంటున్నది కంపెనీ. ఇక్కడ సినీ సెలబ్రిటీస్ మనమే అండి, ఎవరో కాదు. సో, సో, మరి బయట చూసుకున్న ట్రెడిషనల్ మార్కెట్‌కును, మన నెట్‌వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌కి చూసుకున్నట్లే అంటే, బయట ఎట్లుందంటే, సో, ప్రతి ఎంఆర్‌పీ మీద ఏమన్నా డిస్కౌంట్ ఇస్తాడా మనకు వస్తువు కొనుక్కుంటే? లేదని చెప్పొచ్చండి. సో, మరి వస్తువు నచ్చింది. ఇన్ని సంవత్సరాల నుండి తీసుకుంటున్నాం. ఏమన్నా ఫ్రీ‌గా ఇస్తున్నాడా మనకి? లేదని జెప్పొచ్చు. వస్తువు వాడడం వల్ల ఏమన్నా ఆరోగ్యం ఉందా? అది గూడా లేదని జెప్పొచ్చు. అనారోగ్యాల పాలవుతున్నాం. సో, ఉద్యోగ అవకాశం ఏదైనా ఉందా? ఇన్ని సంవత్సరాల నుండి తీసుకుంటున్నారని జెప్పేసి. సో, అది గూడా లేదండి. మన కంపెనీ ఏమన్నా జాబ్ ఇస్తున్నాడా? అది గూడా లేదని జెప్పుకోవచ్చు. సెక్యూరిటీ ఉందా మనకు? అది గూడా లేదని జెప్పొచ్చు. సో, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌కొచ్చేసరికి ప్రతి ఎంఆర్‌పీ మీద 10-20% డిస్కౌంట్ ఉన్నదండి. సో, డిస్కౌంట్ అనేది దసరా, దీపావళి, క్రిస్టమస్ గాదండి. లైఫ్ టైమ్ అండి. నాకైనా గావచ్చు, ఈరోజు మీరు కొత్తగా వినేవాళ్ళు గావచ్చు, ఎవ్వరికైనా ప్రతి 10-20% డిస్కౌంట్ అండి. సో, వస్తువు నచ్చి తిరిగి కొన్నట్లయంటే 10% ఫ్రీ వస్తువు ఇస్తుంది. వస్తువు వాడడం వల్ల ఆరోగ్యం అనేది 100% ఉంది. సో, అది ఎగ్జాంపుల్ నేనే చెప్పుకోవచ్చు. 100% ఆరోగ్యంగా ఉంటున్నాం. సో, ఉద్యోగ అవకాశం ఉందండి. సో, ఈరోజు ఒక సింగిల్‌గా ఉంటూ, ఒక పిల్లలకు చూసుకుంటూ,
ఈ వెస్టేజ్ ద్వారా రూ. 28,000 తీసుకుంటున్నా అండి. నాట్ ఏ జోక్ అండి. సో, సెక్యూరిటీ అనేది 100% ఉంది దీంట్లో. స్ మరి దీనికేమన్నా అర్హత గావాలా? ఏమన్నా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా? అనేది జూసుకుంటే ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు. చదువుతోనసలు సంబంధమే లేదు. మీరు చేస్తున్నటువంటి పనిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. సో, ఒక 18 సంవత్సరాలు నిండుంటే చాలండి ఈ వెస్టేజ్‌కి. సో, మీకు నచ్చిన సమయంలో ఎప్పుడైనా జేయొచ్చు. ఇప్పుడున్నటువంటి ఖర్చులు గాని, రాబోయే కాలంలో పెరిగే ఖర్చులు గాని దృష్టిలో పెట్టుకొని దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం జేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇందులో చేరడం ఎలా? ఇందులో చేరడం అంటే ఆధార్ కార్డ్ అండి. ఏదైనా గవర్నమెంట్ ప్రూఫ్‌తోని, సర్టిఫికేట్‌తోని మనం దీంట్లో చేరొచ్చు. సో, మీ ఫోను నంబర్ ఇస్తే నామినీ పేరు అడుగుతుందండి. సో, ఈమెయిల్ ఐడీ ఇస్తే చాలు. మీకొక ఐడీ నంబర్, పాస్‌వర్డ్ అనేది వస్తుంది. సో, మనకిక్కడ 60% అన్నాం గదండీ! సో, అది 9 రకాల ఇన్‌కమ్‌తోని ఇస్తుంది మనకు. సో, ఫస్ట్‌దొచ్చేసి 10-20% డిస్కౌంట్ అండి. సో, రెండోది జూసుకుంటే పర్ఫార్మెన్స్ బోనస్ అండి. 5% నుండి 16% ఇస్తుంది. సో, టీమ్ బిల్డింగ్ బోనస్ అండి. 3% ఇస్తుంది. డైరెక్టర్ బోనస్ 15% ఇస్తుంది. లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% అండి. ఒక ట్రావెల్ ఫండ్ 3% అండి. కార్ ఫండ్ ఇస్తుంది 5%. హౌస్ ఫండ్ ఇస్తుంది 3%. సో, ఎల్ఐటీ క్లబ్ బోనస్ 2% అండి. సో, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. 9 రకాలల్ల. సహజంగా ప్రతి 100 మందిలో 95% మంది ప్రజలు వస్తువులను అమ్ముతూనే ఉన్నారు. ఒక 5% మంది ప్రజలు మాత్రమే ధనవంతులుగా ఉంటున్నారు. వాళ్ళే ఓనర్స్ అండి. సో, మనం ఏ పర్పస్‌లో ఉందాం? ఒక్కసారి మనకు మనం క్వెషన్ ఏసుకున్నట్లయింటే, మనం ఏ పరిస్థితిలో 90% 95%లో ఉందామా? 5%లో ఉందామా? మనకు మనం క్వెషన్ ఏసుకోవాలండి. సో, మరి మనం పెట్టుబడి పెట్టాలంటే, మనం ఏదైనా సాంప్రదాయక పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణం షాప్ పెట్టాలనుకుంటే, ఒక 10,00,000 పెట్టుబడి పెట్టి పెట్టాలండి. అవునా కాదా ఫ్రెండ్స్? అలాగని నెలకొక రూ. 1,00,000 చొప్పున పెట్టుబడి పెట్టినట్టయితే, మనకు లాభం అనేది ఒక రూ. 3,000 రావడం జరుగుతుంది. అదే విధంగా ఆ సంవత్సరం మీరు రూ. 10,00,000 పెట్టుబడి పెట్టినట్టయితే 3% తోని రూ. 30,000 ఆదాయం రావడం జరుగుతుంది. మరి ఆ వచ్చిన రూ. 30,000తోని రూమ్ రెంటు, మరి కరెంట్ బిల్లు, సొంత ఖర్చులు, మరి మొదలైనవి ఇవన్నీ రూ. 30,000 ఇవన్నీ సరిపోతాయా అని మనం మనం జూసుకున్నట్లయితే సరిపోవని జెప్పొచ్చు. మరి మనం ఎటువంటి పెట్టుబడి లేకుండా ఏదైనా వ్యాపారం జేయాలంటే ఏకైక మార్గం అండి వెస్టేజ్ అని జెప్పుకోవచ్చు. సో, 4 నెలల్లో ఒక రూ. 1,00,000 ఎలా సంపాదించాలనే అవకాశం ఇక్కడ ఉందండి. అది ఎలా అని జూసుకున్నట్లయంటే ఇక్కడ ఏం లేదండి. మనం ఎలాంటి పెట్టుబడి పెట్టనవసరం లేదు. ఇక్కడ టైం మనది. యెస్ అండి. నిజం. మన టైం ఇక్కడ పెట్టుబడి. టైమ్‌తో పాటు మనకుండవలసింది ఓకే. సైన్ అప్ జేస్తున్నాం. వెస్టేజ్‌లో మనకు టైమ్‌తో పాటు పెద్ద డ్రీమ్ ఉండాలండి. సో, ఒక 1,00,000 కారు, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ ఇలాంటి డ్రీమ్స్‌తోనే మనముండాలి. మరి మనం చేయవలసిందేందంటే ఫస్ట్ నెల వస్తువులు ముందుగా మనం కొనుక్కోవాలండి. సో, వస్తువులు కొనుక్కున్నప్పుడు రూ. 32 వస్తువుకి ఒక పీవీ అనేది మన ఐడీ మీద కలవడం జరుగుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 100 పెట్టి తీసుకుంటే మనం 3 పీవీలొస్తున్నాయి. అదే రూ. 1000 పెట్టి తీసుకుంటే 30 పీవీలొస్తున్నాయి. ఒక 30 పీవీలయ్యేలాగా కొనుగోలు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1000కు 30 పీవీలు గదండీ! సో, రూ. 1000 పెట్టి కొనుక్కుంటే 30 పీవీలొస్తాయి. సో, నెక్స్ట్ సార్. మొట్టమొదట మనం వస్తువులు వాడుతున్నాం. సో, వాడితే రూ. 1000 లాభమొచ్చింది. రెండో నెల మనం చేయవలసిన పనేంటంటే
వస్తువులు మనం వాడడం వల్ల కలిగిన లాభం ఏంటిదనేది షేర్ జేసుకోవాలండి. చెప్పాలి. సో, అట్లా చెప్పుతే ఒక 100 మందికి మనం ఎగ్జాంపుల్ ఒక 100 మందికి చెప్పినామనుకోండి, ఒక డ్రీమ్ ఉన్న వాళ్ళు 10 మంది వాళ్ళు మొత్తం కొనడానికొస్తారండి. సో, రెండో నెల ఏం జేయాలంటే, ఆ 10 మంది ఇంటూ ఒక 1000 మంది ఆ నెలలో మనకు బిజినెస్ అనేది 10,000 బిజినెస్ అయితుందండి. అప్పుడు మనకు 10% చొప్పున ఒక రూ. 1000 ఒస్తాయి. మరి మనం ఒక రూ. 1000కు మనం వచ్చింది గదా! అని జెప్పి అదే విధంగా మూడో నెలల 10 మందితో 10 మందితో కాస్త 100 మందవుతారు గదండీ! అప్పుడు 100 ఇంటూ ఒక రూ. 1000 రూ. 1,00,000 వ్యాపారం జరుగుతుంది. అప్పుడు 10% చొప్పున మనకొక రూ. 10,000 ఒస్తుందండి. అదే విధంగా నాలుగో నెలలో గూడా ఆ 100 మందితో కాస్త 10 మంది చెప్పి కొనిపిస్తే 1000 మందవుతారు. అప్పుడు 1000 ఇంటూ 1000 10,00,000 వ్యాపారం జరుగుతుంది. సో, అప్పుడు మనకు 10% చొప్పున నాలుగో నెల ఆదాయం ఒక రూ. 1,00,000 తీసుకోవచ్చు. మరి మనం ఇక్కడ 1,00,000 తీసుకోవడం చాలా సులభం కదా! ఇక్కడ మనం కావాల్సింది డ్రీమ్ అండి. డ్రీమ్ ఉండాలి, సమయం ఉండాలి. సమయంతో పాటు టీమ్ అనేది ఉండాలి. సో, 100% మనం ఆదాయం తీసుకోవచ్చు. సో, అనే నేను ఇక్కడ 3 తరాల ఆదాయం ఉందండి. సో, 3 జనరేషన్ ఇన్‌కమ్. సో, ఈ బిజినెస్‌లో ఎంతో మంది వ్యక్తులు నేను కనెక్ట్ అయిందయితే నాకు ఈ బిజినెస్‌లో ఇదండి. సో, అనే నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఐడీ తీసుకున్నప్పుడు నామినీ అడుగుతుంది గదండీ! సో, మా సారు, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత పిల్లలు 3 తరాలు మనం ఇక్కడ సంపాదించొచ్చండి. అనే నేను ఒక్కరం నిర్ణయం తీసుకుంటే ఈరోజు 3 తరాలకు మనం సంపాదించేయొచ్చు. మంచి లైఫ్ స్టైల్ ఇయ్యొచ్చు వాళ్ళకి. మన 3 తరాల పిల్లలకి అంటే మనవరాళ్ళకి సంపాదించి ఇస్తున్నామండి. సో, మరి ఇంతటి గొప్పమైన అవకాశం మీకు బయటెక్కడన్నా దొరుకుతుందంటే లేదని జెప్పుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లో ఉంది. సరైన నిర్ణయం తీసుకోండి. మంచి జీవితాన్ని గడపండి. థాంక్ యూ అండి. సో, మై మెంటర్స్ మూర్తి సార్ అండ్ కవిత మేడం. సో, ఈ బిజినెస్ ద్వారా రూ. 2,93,965 తీసుకుంటున్నారండి. సో, థాంక్ యూ. థాంక్ యూ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన థాయిలాండ్ శ్రీనివాస్ సార్‌కి, అదే విధంగా కుమార్ సార్‌కి, మూర్తి సార్ అండ్ కవిత మేడంకి థాంక్ యూ. మా అప్‌లైన్స్‌కి, సో, మా లైఫ్ లైన్స్‌కి థాంక్ యూ అండి. సో, నా డ్రీమ్ వచ్చేసి వచ్చే నెల వరకి ఒక రూ. 50,000 ఇన్‌కమ్ తీసుకోవాలి. అదే విధంగా నన్ను నమ్మొచ్చే వాళ్ళకి వాళ్ళ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేయాలన్నదే మై డ్రీమ్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సార్. థాంక్ కుమార్ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్‌గా బిజినెస్ ప్లాన్ అని చెప్పారు. అదే విధంగా మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది షార్ట్‌లీ నెరవేరాలని కోరుకుంటున్నాం మేడం. థాంక్ యూ సో మచ్. పీపీటీ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. దాని ప్రజెంటేషన్ కూడా చాలా ఎక్సలెంట్‌గా చేశారు. సూపర్ మేడం. ఇలానే ఇంకా మీరు మంచి మంచి సెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. ఫస్ట్ టైమ్ కొంచెం భయమేసింది. ఫస్ట్ టైమ్ థాంక్ యూ లాగా సార్. లేదు మేడం. చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. కాల్స్ తీసుకున్నాం. సార్ మూర్తి సార్.